పునరుత్థానము గురించిన మాటలు కొన్ని విందాం. Okay, today we are going to listen about a few words about resurrection. ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే మొదటిగా ప్రథమ ఫలముగా పునరుత్థానము చెందాడు. Jesus Christ came into this world and he has undergone resurrection in this world. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదామండి. John 5:28. ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలములో అందరూ కూడా ఆయన శబ్దాన్ని వింటారు అని వాక్యంలో రాయబడింది. Jesus Christ will be coming soon. At that time everyone will hear his voice. 24వ వచనం ఒకసారి చదువుదాం. ఇందులోనే 24 verse. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. ఏంటిదంటే యేసయ్య మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి వారు వచ్చడానికి వీలు లేదు అని ఇక్కడ వాక్యంలో రాయబడినది. Those who hear Jesus Christ's voice and obey the God, they have gone from death to life. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి త్వరగా మీరు Daniel 12:2. చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు. ఈ లేఖనములో మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధులలో Those who sleep in the graveyard, most people will listen the voice of God. కొందరు నిత్య జీవం అనుభవించుటకు వెళ్తారు. Some will go to the heaven to be with the God. కొందరు నింద పాలవుటకు తిరిగి లేస్తారంట. Some will wake up to undergo poverty, such kind of activities. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూడండి. మీరు చదివితే కొన్ని వచనాలు ఇక్కడ లైట్ వేస్తే బాగుంటుంది. అపోస్తలుల కార్యము 24వ అధ్యాయం 15వ వచనము. Acts 24 and 15. నీతిమంతుల గురించి అనీతిమంతుల గురించి ఈ లేఖనములో చెప్పబడుతున్నది. There will be resurrection for both just and unjust people in this world. నీతిమంతులు దేవుని రాజ్యంలో ఉంటారు, అనీతిమంతులు నా దేవుని రాజ్యంలో ఉండరని ఈ లేఖనం తెలియజెప్తున్నది. Believers will be with the God and unbelievers will go to the hell if they won't be with the God. మరొక వాక్య భాగం చూద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. 1 Corinthy 10:20 to 20. చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20 నుంచి
15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఈ రెండు లేఖనాలను మనము జత చేసి చూసినప్పుడు if we compare both the verses, ఆదిలో ఒక ఆదాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. in the beginning there was a person named Adam. ఆయన ద్వారా మరణము ఈ ప్రపంచంలో ప్రవేశించింది. Due to him the death came into this world. అనగా మానవ జీవితంలో ప్రవేశించింది. Which means it came into the human life. ఆ మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ మరణాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి, the sin, the death which is in the human life, to remove that, మానవుడిగానే ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు ఈ లోకానికి మానవావతారుడుగా వచ్చాడు. in human form the God, which means the Jesus Christ, came into this world. మనిషి ద్వారా వచ్చినటువంటి ఆ పాపాన్ని మళ్ళీ మనిషే తొలగించాలి. The sin which came into the world because of a human has to be removed by human form. ఆనాటి మనిషి ఏమో పాపంతో నిండి ఉన్నాడు. Which means the old human Adam, he is filled with sin. ఈనాటి అంటే నూతనంగా వచ్చినటువంటి మరి ఒక్క మనిషి ఏమో అనగా యేసు ప్రభు నీతిమంతుడుగా ఉన్నాడు. The other person who came into the world, which means Jesus Christ, he is full of righteousness. ఆ మరణము పోవాలంటే, అంటే మొదటి మానవుని ద్వారా వచ్చిన మరణము పోవాలంటే కడపటిసారి వచ్చినటువంటి ఆ క్రీస్తు నీతిమంతుని యొక్క రక్తము కావాలి. ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ ఉంది. To nullify the sin which came because of the Adam, the Jesus Christ blood is the only source. Only Christ blood, who is the righteousness, he can only remove the sin which came by Adam. దీని అర్థం అంతా ఏంటంటే, the meaning of all of this is, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ చనిపోతారు. those who believe in Jesus Christ will all be dead. నమ్ముకోకపోయినా చనిపోతారు. those who don't believe in will also be dead. అయితే విశ్వాసులు చనిపోతారు, believers will die, అవిశ్వాసులు చనిపోతారు. unbelievers will also die. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల అర్థం ఏంటంటే, the meaning written in those verses is, ఈ ప్రభువైన యేసుక్రీస్తునందు చనిపోయిన వారేమో నిత్య జీవం పొందడానికి లేస్తారు. the people who died in Christ will wake up to be with the God. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రకాల పునరుత్థానాల గురించి మనం వింటున్నాం కదా. there are two types of resurrections in these verses. పునరుత్థానములో ఒక భాగము నీతిమంతుల పునరుత్థానం ఉంది. the first part is believers resurrection. తర్వాత రెండవది మరొక పునరుత్థానం ఉన్నది. the second one is non-believers resurrection. వారెవరంటే అవిశ్వాసులు. they are non-believers. విశ్వాసుల యొక్క లక్షణము మేలు చేయుట. the believers quality is doing good. అవిశ్వాసుల యొక్క లక్షణము చెడు పనులు చేయుట. the non-believers quality is doing bad things. చెడు పనులు చేసేటువంటి వారు ఈ యొక్క పునరుత్థానములో, అంటే ఈ రెండు రకాల పునరుత్థానములో వేరు వేరు భాగాలుగా ఉన్నవి. అందులో పాల్గొనడానికి, అంటే నీతిమంతుల విశ్వాసుల పునరుత్థానంలో పాల్గొనడానికి వీలు లేదు. the non-believers who did bad things, they can't be participated in the believers resurrection. దానికి ప్రకటన గ్రంథములో ఒక మాట చూద్దాము. there is one verse in 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదవండి. there is one verse in Revelation 20 4 నుంచి 6 వరకు. 24. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆశీనులైండు వారి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని
వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి అని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పడాలి. విమర్శ దినం అనేది ఒకటి ఉన్నది. జడ్జ్మెంట్ డే. ఆ దినమున ఆన్ ద డే క్రూర మృగములకు నమస్కారం చేసేవారు కొందరు ఉన్నారు. There are some people who worship the beast. క్రూర మృగములకు నమస్కారం చేయని వారు కొందరు ఉన్నారు. There are also people who didn't worship the beast. క్రూర మృగములకు నమస్కారం చేయని వారు విశ్వాసులు. Those people who did worship the beast